రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు ఎక్కడైనా సరే అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు. ఆయన శక్తికి మరుగై ఉన్నది ఏదీయూ లేదు, లోబడ నొల్లనిది ఏదీయూ లేదు. సమస్తమును ఆయన తన అధీనంలో ఉంచుకున్నాడు. ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లోనైనా అద్భుత ఆశ్చర్య కార్యములను ఆయన జరిపించగలడు. గొప్ప గొప్పగా తన నామాన్ని ఘనపరిచేటట్లు గొప్ప నూతన క్రియలు ఆయన చేయగలడు. కాబట్టి దేవుని సన్నిధిలో కొండలలో నుండి ప్రవాహములు వస్తాయంట. అంటే కొండ నుంచి అదేంటది బండ, దాని నుంచి నీరు వస్తుందా? కానీ దేవుడు రప్పించగలడు. ఎడారిలో మోషే ఇశ్రాయేలీలను దేవుని శక్తితో నడిపిస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు బండ నుంచి మధురమైన జలములను ప్రవాహముగా ఇచ్చి వారి యొక్క దప్పికను తీర్చినట్లుగా మనం లేఖనాల ద్వారా స్పష్టంగా తెలుసుకుంటాం. అలాగే ఎలాంటి కొండ అయినా ఎలాంటి బండ అయినా దానిలో నుండి ప్రవాహములు వచ్చినట్లు దేవుడు చేస్తాడంట. దేవుని సన్నిధానంలో ఉంటే ఎంతటి కఠినాత్ములైనా సరే మధురమైన ప్రవాహ జలములుగా తమ జీవితాలను మార్చుకోగలుగుతారు. అది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సామర్థ్యం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. సీనాయి పర్వతం మీద మోషే ధర్మశాస్త్రాన్ని దేవుని వ్రాతతో ఉంచిన 2 పలకలను పొందుకొని 40 రాత్రింబగళ్ళు దేవుని సన్నిధానంలో నిద్రాహారాలు దప్పిక ఏమీ లేకుండా చక్కగా దేవుని సన్నిధానాన్ని అనుభవించి దేవుని యొద్ద నుండి ఆ శాసనములను పుచ్చుకొని వచ్చాడు. మానవులకు వాటిని ఇవ్వటానికి ఆ వాక్య ప్రకారం నడుచుకొని దేవుని యొక్క నీతి పరిశుద్ధతలో వారు మల్లుకోవాలని దేవుడి యొక్క ప్రణాళిక. మరి అలాంటి సీనాయి నుండి ప్రవాహములు వచ్చాయి. మరి ఎంత చక్కగా దేవుడు మోషే ద్వారా వారిని అందరినీ నడిపించాడు. అన్ని లక్షల మందిని ఒక వ్యక్తి నడిపించటం అతనికి సాధ్యమా? ఒక వ్యక్తి సామర్థ్యము సరిపోతుందా? లేదు. దేవుని యొక్క సామర్థ్యము, దేవుని యొక్క భయము. అందుకే దేవుని శక్తి పైన మనం ఆధారపడాలి తప్పిస్తే మన సొంత శక్తి సామర్థ్యాల మీద మనం ఎన్నడూ ఆధారపడనే కూడదు. మరి అద్భుత రీతిగా దేవుని సన్నిధిలో నుంచే ప్రవాహములు వస్తాయి. దేవుని సన్నిధానంలో నుంచి ఎలాంటి బండలాంటి పరిస్థితి అయినా మధురమైన ప్రవాహ జలముల పరిస్థితిగా నీకు మారిపోతుంది. బండ అంటే కదలదు, కొండ అంటే కదలదు, అక్కడే ఉంటుంది. నీ జీవితం కూడా కదలకుండా ఉండిపోయిందేమో. రా దేవుని సన్నిధానానికి. ప్రవాహము నది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది, అంటే ముందుకు సాగుతూనే ఉంటుంది. రివర్స్ నెవర్ గో బ్యాక్ రివర్స్. నదులు ఎన్నడూ వెనక్కి ప్రవహించవు అని ఉంటుంది ఒక సామెత. కాబట్టి నీ జీవితం కూడా ముందుకే వెళ్ళిపోతుంది. అలాగ వెళ్ళాలి. అది ఎక్కడ జరుగుతుందంట? దేవుని సన్నిధానములో. యెహోవా సన్నిధినే, దేవుని సన్నిధిలోనే నీ జీవితం ముందుకు సాగిపోతుంది. ప్రవాహ జలములాగా, మధురమైన జలములాగా అనేకమైన జీవరాశులు తాగుతాయి, మనుషులకు ఉపయోగపడుతుంది, చెట్లు ఫలములు అన్నీ. అంటే నీవు ప్రవాహ జలములాగా దేవుని సన్నిధిలో ఉండాలి, అనేకులకు ఉపయోగపడాలి, అనేకులను పోషించగలగాలి. ఇది దేవుడి యొక్క ప్రణాళిక మన పట్ల. మరి అదే ప్రణాళికలో మనమందరం వెళ్ళిపోయి ఆయన సన్నిధానంలో కనిపెట్టుకొని ఆయన ఇచ్చేటువంటి గొప్ప ప్రవాహ జలములాగా మన జీవితాలను మార్చుకొని అనేకులకు ఉపయోగకరంగా మారి మన దేవుణ్ణి మన ద్వారా ఘనపరుద్దాము. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మరొక నూతన దినమునిచ్చి నూతన వాక్కునిచ్చి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు మీకే స్తోత్రాలు. అవును తండ్రి, కేవలం నీ సన్నిధానంలో ఉంటే మాత్రమే కొండల్లాంటి బండల్లాంటి మా జీవితాలు మార్పు నొందుతాయి. ఎక్కడికి కదలని స్థితిలో కూరుకుపోయామా తరాల నుంచి నీ సన్నిధానంలోనికి వస్తే ప్రవాహ జలములలాగా అందరికీ మేలుగా ఉపయోగకరంగా ఉండేటువంటి స్థితిలో మమ్మల్ని మార్చగలిగేటువంటి దేవుడు నీ సన్నిధానంలో మాత్రమే మేము దీన్ని పొందుకోగలం. కాబట్టి వాక్కు ద్వారా మేమందరము జ్ఞాపకము చేసుకొని నీ సన్నిధానం యొక్క ప్రాముఖ్యతను మర్చిపోకుండా సహవాసంలో సన్నిధానంలో నీవిచ్చేటువంటి ఆ శక్తి సామర్థ్యంతో మేమందరము బండలాంటి మా జీవితాల నుంచి ప్రవాహ జలములుగా మారటానికి నీ యొక్క కృపనిచ్చి ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.